గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ విచ్చేసిన అందరు హీరో ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆంధ్ర కింగ్ తాలూకా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కమర్షియల్లీ హానెస్ట్గా చెప్పిన కథ, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీంట్లో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అతని లైఫ్లో ఒకరిని అభిమానించే దాంట్లో ప్రతి ఆల్మోస్ట్ లైక్ కామన్గా ఉండే చాలా మూమెంట్స్, చాలా అందరూ మీకు మీరు రిలేట్ చేసుకునేటట్టు చాలా మూమెంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్యాన్కి, ఒక సూపర్ ఫ్యాన్కి, ఒక సూపర్ స్టార్కి మధ్యలో జరిగే కథ ఇది. దాంట్లో లవ్, ఈ ఫ్యాన్ పర్సనల్ లైఫ్లో లవ్, ఈ యాంగిల్ అంతా ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్టెడ్. సో ఈ సినిమాని విత్ టోటల్ బ్యాలెన్స్తో బ్రహ్మాండమైన కథగా, నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాన్స్, ఇది నిజంగా ఏ ఫ్యాన్ కానీ న్యూట్రల్ ఇంట్లో లేడీస్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళందరికి కూడా దీంట్లో ఉన్న ఎమోషనల్ రైడ్కి కంపల్సరీగా సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. దట్ మైట్ బీ ఎనీ హీరోస్ ఫ్యాన్. అతను వాళ్ళైతే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు. వాళ్ళు చూపించే పిచ్చి ప్రేమ, వాళ్ళు రోజువారీ చేసే పనులు కానీ, అది విత్ రెస్పెక్ట్ టు వాళ్ళ స్టార్ గురించి కానీ, ఇవన్నీ చాలా మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. అలాగే మీరందరూ కూడా చూసి, ఆల్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ చూసి మీరు రిలేట్ అవుతారు ఈ సినిమా కానీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. చాలా మంచి సినిమా. వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ November 27th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ ఆల్. అదే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్, ఆ టైటిల్ని జస్టిఫై చేస్తాను. సో ప్రతి ఒక్క ఫ్యాన్, ఎవరు మన అందరం డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అవుతాం. డిఫరెంట్ సందర్భాల్లో ఎందుకు కనెక్ట్ అవుతాం, ఆ మ్యాజిక్ ఏంటి, అసలు ఫ్యాన్ స్టార్లో రిలేషన్షిప్లో ఉన్న మ్యాజిక్, అన్కండిషనల్ లవ్ ఏంటి, దాని ద్వారా మనమేమి పొందుతున్నాం, మన లైఫ్లో అది ఇన్నోసెన్సా, ఫూలిష్నెస్సా, ఈ అన్ని విషయాలు కూడా అడ్రస్ అవుతాయి దీంట్లో. మీరు డెఫినెట్గా అదే ఉపేంద్ర గారు, రామ్ గారు చెప్పినట్టుగా సినిమా చూసిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఇంకా స్టార్ట్ చేద్దాం, మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు. సో గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ఒక స్మాల్ థింగ్, కాలర్ ఎగరేసి అంటే మళ్ళీ దీనికి వేరే అర్థాలు ఇవ్వమంటే హీరో లాస్ట్లో 120 మందిని నరికేసినట్టు అలాంటిది కాదు. అరే నా కథ నేను చూసారా అని కాలర్ ఎగరేసి, అది ఆ సెన్స్లో అది. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఈజ్ శశాంక్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ద మిమిక్కో. సో మహేష్ గారు, ఈ క్వశ్చన్ మీకు. మీ ప్రీవియస్ మూవీ కనుక చూసుకుంటే తెలుగులో మిస్ శెట్టి, మిస్టర్ పోలీస్ శెట్టి, ఆ వరల్డ్ నుంచి మీరు ఆంధ్ర కింగ్ తాలూకా వరల్డ్కి ఎలా వచ్చారా అండ్ వాట్ వాజ్ యువర్ జర్నీ? అదే యాజ్ ఎ డైరెక్టర్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మన దగ్గర. సో ఆ సినిమా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టోరీ చెప్పాలి, ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే కథ చెప్పాలి, ఒక జానర్కి రెస్ట్రిక్ట్ అవ్వకుండా మొత్తం యునైటెడ్గా అందరూ చూసే సినిమా చేయాలనే ఫస్ట్ ఇంటెన్షన్. దాంట్లో నాకున్న కథలో గ్రేటర్ లెవెల్ స్క్రిప్ట్ అని నాకు నేనుగా ఫీల్ అయింది ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ. అది ఎప్పుడైతే మా ప్రొడ్యూసర్స్కి నేను చెప్పానో వాళ్ళ ఎక్సైట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ దెన్ అందరూ ఫాలోడ్ బై రామ్ గారు కానీ, ఉపేంద్ర గారు, భాగ్యశ్రీ, ఎవ్రీబడి ఫాలో ఇన్ ప్లేస్. దీనికి చిన్న ఎక్స్టెన్షన్ చెప్పాలండి. అంటే మహేష్ కోరిక ఏంటంటే, నేను ఎన్నైనా చేయొచ్చండి, 7 సినిమాలే చేస్తాను, నా కెరీర్లో 10 సినిమాలు చేస్తాను, ఒకదానికి డిఫరెంట్గా ఉండి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ ఏ హరీ అండి. ఏదో సంవత్సరానికి 6 నెలల్లో ఒక సినిమా చేసి ఇంకో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళతో ఇంకో సినిమా చేసి అలాంటి హరీబరీలో లేడు. అతని కోరిక ఏంటంటే సుకుమార్ గారి లాగా ఆర్య, 100% లవ్, ఉన్నట్టుండి నానక ప్రేమతో, రంగస్థలం, అలా డిఫరెంట్గా పుష్ప, అలా డిఫరెంట్గా చేయాలి అనే దాంట్లో ఉన్నాడు. కాకపోతే ఈ న్యూ జనరేషన్లో డెఫినెట్గా వీ హోప్ హీ విల్ అచీవ్ హిజ్ టార్గెటో గోలో అనుకుందాం. అలా 10 సినిమాలు చేసిన నా కెరీర్లో ఒకదానికొకటి డిఫరెంట్గా చేసి మంచి సినిమా చేసేటానికి గుర్తుండిపోవాలనేది అతని కోరిక. అందుకు ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్ సినిమా పట్టుకున్నాడు. సో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని చెప్పారు ఆంధ్ర కింగ్ తాలూకా.
సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే లైక్ మీరు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూస్ చేశారా, లేకపోతే వాజ్ ఇట్ అ ఫిక్షనల్ వన్? ఇట్ ఈజ్ అ ఫిక్షనల్ స్టోరీ అండి. అంటే రియల్గా ఈ సాగర్ అనే క్యారెక్టర్ అయితే రియల్ లైఫ్లో లేడు, కానీ సాగర్లో మన అందరూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ. సో నేను కూడా ఒకరికి అభిమానించిన వ్యక్తినే. సో అయితే ఈ కథ నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్న తర్వాత కథలు అన్వేషించాం, బట్ కనెక్ట్ అవుతాం ఏదో ఒక పాయింట్కి, దీని మీద ఎందుకు కథ రాయకూడదని అనిపిస్తుంది. అలాంటి ఒక సంఘటన అయితే జరిగింది. సేమ్ సినిమా హాల్లో కూర్చున్నాను, ఫ్యాన్స్ మనలాగే అందరూ వీళ్ళు గోల ఆ డైలాగ్స్కి వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయానికి. అప్పుడు నేనున్న మైండ్ సెట్కి ఎందుకో నేను సినిమా కన్నా కూడా వీళ్ళందరినీ చూస్తున్నా. సో వీళ్ళిద్దరి మధ్యన ఏంటి అసలు, అతను ఎక్కడో తెరపైన కనిపిస్తున్నాడు, ఇక్కడేమో థియేటర్లో కూర్చుని ఈయన అంతా ఓన్ చేసుకుంటున్నాడు. సో అసలు ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా, పర్సనల్గా అతను మీ పేరు తెలియకుండా, అంటే టీజర్లో చెప్పినాడు నువ్వు ఒకడు ఉన్నావని అతనికి కూడా తెలియదు. సో ఆ థాట్ నుంచి ఈ రిలేషన్షిప్లో ఇన్నోసెన్స్ ఉంది, అగ్రెషన్ ఉంది, లవ్ ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది, ఒక సాక్రిఫైస్ ఉంది, సో మెనీ ఒక రిలేషన్లో అన్ని ఎమోషన్స్ కనిపించినాయి. సో దేర్ లైస్ ద స్టోరీ, అక్కడ ఒక కథ గ్యారంటీ ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఐ డెవలప్డ్ ద స్టోరీ, ఇది ఎట్లా చెప్పొచ్చు అని అనిపించింది. హాయ్ సార్, నా పేరు క్రాంతి, టీఎఫ్ఐ తాలూకా. మెయిన్ పేజ్ వచ్చేసి ఊరెళ్ళిపోతాం మామ. డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు క్వశ్చన్, ఆ టైటిల్ చూస్తున్నప్పుడు ఆంధ్రాలో 2 ఏళ్ళు బాగా హైలైట్ అయి ఉన్నాయి. అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యానా, లేకపోతే మధ్యలో ఉన్న ఎన్డిహెచ్ఆర్ఏలో ఇంద్ర అనే పదం వస్తుంది, సో మీరు మెగాస్టార్ ఫ్యానా, లేదనుకుంటే కింద కింగ్ అని ఉంది, సో మీరు నాగార్జున ఫ్యానా, లేదంటే కింద తాలూకా అని ఉంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా, లేదంటే మీ పేరులో మహేష్ బాబు ఉంది కాబట్టి మీరు మహేష్ బాబు ఫ్యానా? ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ. ఎందుకంటే 5 స్టార్ అది సో అందుకని టైటిల్ బాగా జస్టిఫై అయింది. మీరు చెప్పిన అందరు స్టార్ ఫ్యాన్స్ రిలేట్ అవడానికి టైటిల్ సరిపోద్ది. సో ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. సూపర్. అసలు మేము ఇన్నాళ్ళ నుంచి అసలు ఇంత డీటెయిలింగ్తో చూడాల, ఆ లెక్కన మీకు అసలు సినిమా ఎక్స్ట్రాడినరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో రామ్ గారు ఒక లిరిక్ రాశారు, ఒక సాంగ్ లిరిక్స్ రాశారు కదా, అది మీరు దగ్గరుండి రాయించారా బలవంతంగా, లేదంటే వాళ్ళు అంటే ఎవరిని ఊహించుకొని రాసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? అది నేను చెప్పలేనండి, దట్స్ టూ పర్సనల్. కానీ బట్ యాక్చువల్లీ ఆయన సిచ్యువేషన్ ఆయనతో డిస్కస్, ఆయన మ్యూజిక్ పట్ల విపరీతమైన అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ కూడా. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, పల్లవిలో ఏం చెప్పాలి, బీజిఎం ఎలా ఉంటుంది, చరణం ఎలా ఉంటుంది అని ఒక డైరెక్టర్గా నాకు గ్రాఫ్ ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఆయనకి. సంథింగ్ ఆయనకి ఎందుకు రాయాలనిపించిందో చరణంలో 2 లైన్స్ రాసుకుని వచ్చారు నెక్స్ట్ రోజు. ఆయన రాశారని నేను నమ్మలా ఫస్ట్. ఇలా చెప్పారు, ఇలా సార్ ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటుంది ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా అని అన్నాం. అంటే ఊరికే ట్రై చేసా ఎలా ఉందా అని అన్నారు. సరే అయితే పల్లవి కూడా ట్రై చేస్తే మనకు కాస్ట్లీ లిరిసిస్ట్ దొరుకుతాడని చెప్పారు. అది అదండి ఆయనది. దాంట్లో చెప్పాలంటే ఎప్పుడు నాకు ఒక డౌట్ ఉండేదండి, రామ్ గారు చూస్తాక చాలా అందంగా ఉంటాడు, బ్రహ్మాండమైన డ్యాన్స్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండం చేస్తాడు. టఫెస్ట్ పార్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ చేయటం అండి, కామెడీ చేయటం. అది పండేటట్టు చేయగలిగినప్పుడు పెద్ద స్టార్ అయిపోతారు. అది చేస్తారు, ఎమోషన్లు, ఫైట్లు చేస్తారు. ఇవన్నీ మనం చూసాం కందిరేగలో, దేవదాసులో, ఇవన్నిట్లో. అసలు ఎలాంటి డాన్సర్ అండి, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండి ఏంటి ఈయన ఎప్పుడు ఇంకెక్కడో ఉండాలి. కాకపోతే ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా రైట్ మైండ్ సెట్లోకి వచ్చారు, రామ్ 2.0లోకి వచ్చారు. ఇక ఆయన నాకు తెలిసి డెఫినెట్గా అన్ని మంచి సినిమాలే ఇస్తారు అనేది మాకైతే బలంగా అర్థమైంది, మీ అందరం ట్రావెల్ అయిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన సెన్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ దిస్ థింగ్ చాలా ఇంటెన్స్, చాలా సూపర్ ఉంది. సో నౌ హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లీవ్ ఎనీ సింగిల్ సీన్. అన్నిట్లో ఆయన అంటే ఇది మళ్ళీ ఇన్వాల్వ్మెంటు ఇది అని కాదు, కానీ బ్రహ్మాండమైన ఇన్పుట్స్ ఇచ్చారు. హీఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్క్రిప్ట్ జడ్జర్, ఇంకేదైనా అనుకోవచ్చు దాన్ని. ఓకే, లిరిక్స్ రాసినందుకు మీకు బడ్జెట్ కూడా మిగిల్చినట్టున్నారు కదా? యా మరి దానికి కూడా ఏదో అగ్రిమెంట్కి ఏదో ఇవ్వాలని చెప్పి ఆ పాట అయిన హిట్కి ఆయన 5 లక్షలన్నా ఇవ్వాలి, 1116 వేసుకున్నారు. వేసాం ఎందుకు అంటే మన అగ్రిమెంట్ పంపించాలిగా, ఎంతో కొంత వాల్యూ వేయాలిగా. హీ నెవర్ డిమాండ్స్ ఎనీథింగ్. చాలా చాలా కంఫర్టబుల్ హీరో అండి. వీ లవ్ ఎ లాట్ రామ్ గారిని.
అంటే ఇక్కడి నుంచి కూడా మేము వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిలిమ్స్ ఫ్రమ్ నౌ విత్ రామ్ గారు. ఆయన అంటే ప్రొవైడెడ్ ఆయన ఓకే ఆయనకి కథ నచ్చి సరే ఓకే డన్ అనుకోవాలి, ఇంకో వర్షన్ కూడా అవతల సైడ్ ఉంటుంది. కానీ ఈ సినిమా ట్రావెల్తో వీ కాంట్ అఫోర్డ్ టు లీవ్ హిమ్ అండి. మీరు ఇంకా డైరెక్టర్ గారు మీరు చెప్పలేదు ఎవరి ఫ్యాన్ ఇంకా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పుష్ప 3 ఎప్పుడు ఉంటుంది సార్? పుష్ప 3 ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోటండి, మా నిన్న ఏదో దీనిలో అల్లు అర్జున్ గారు ఆయన నిజంగా మమ్మల్ని పిలిచి 1, 2 ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ టు అస్. ఆయన హీజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్, ఎక్స్ట్రాడినరీగా ట్రీట్ చేశారు మమ్మల్ని. అలాగే పుష్ప 3 ఇంకొక సుకుమార్ గారు మేము కలిసి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసే సినిమా తర్వాత పుష్ప 3 ఉంటుందండి. ప్రాబ్లీ 27 ఎండ్కో ఎప్పుడో బిగిన్ అవుతుందండి. యూ కెన్ హోప్ బిగ్గెస్ట్ ఫిలిం, దాంట్లో అయితే డౌట్ లేదు. సుకుమార్ గారు ఆల్రెడీ ఒక సెటప్ కథ అంతా కూడా వేసేసుకుని రెడీగా ఉన్నారు. బట్ ఇన్ బిట్వీన్ మేము ఇప్పుడు ఇంకా చాలా కాంటెంపరీగా బ్రహ్మాండమైన కథతో రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు డైరెక్షన్లో చేయబోతున్నాం. ఆ సినిమా కూడా ఇంక తెలుసు కదా, సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో. డెఫినెట్గా వీల్ అచీవ్ దట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇందులో పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఏం లేదండి. అంటే ఐ మూడ్ ఆన్ మచ్ మోర్. అంటే నేను ఇప్పుడు యాక్చువల్లీ సినిమాకి అభిమాని అనేది చెప్పడం కరెక్ట్. డెఫినెట్గా మనం కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మన చిన్నప్పుడు ఒక హీరో ఉంటారు మనకి, అది నాకు పవన్ కళ్యాణ్ అన్డౌటెడ్లీ. అండ్ దెన్ ఇప్పుడు నాకు స్టోరీ టెల్లింగ్, సినిమా డైరెక్షను, ఇది నా పిచ్చి. సో పిచ్చి మారిపోయింది అంతే, మీరేమనుకోద్దు. తర్వాత ఆయన రిఫరెన్స్ అంటే డెఫినెట్గా నేను ఆయన ఫ్యాన్ కాబట్టి ఫ్యూ ఇన్స్టెన్సెస్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దాన్ని ఇంకొకలాగా ఆర్టికులేట్ చేసి ఆ సీన్ రాయటం జరిగింది. ఒక 2-3 సీన్స్ ఉంటాయి అలాగా. అంటే నా లైఫ్లో కూడా జరిగినాయి అలాంటి ఇన్స్టెన్సెస్ అవి. అండ్ ఉపేంద్ర గారిని ఎందుకు క్యాస్ట్ చేసుకున్నారు సార్? అంటే తెలుగులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, అంటే అదే ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి, అల్లు అర్జున్ నుంచి మొదలెడితే అందరు స్టార్స్ పేర్లు చెప్పారు కదా, అలాగా ఇది ఒక స్టార్కి అప్లికబుల్గా ఉండకూడదు. అందరు స్టార్స్ని మనం ఒక పర్సన్లో చూసుకోవాలి. ఐ థింక్ అది ఉపేంద్ర గారికి ఒక న్యూట్రల్ పొజిషన్లో అందరం ఇష్టపడే వ్యక్తి కావాలి, దానికి డివైడ్ అవ్వకూడదు అనేది ఒకటి. రెండోది, ఈ సూర్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రిజంబ్లెన్స్ ఆఫ్ ఎనీ స్టార్ కాదండి. మన ఎగ్జిస్టింగ్ స్టార్లో ఉన్న ఒక్క పర్సన్ మాత్రమే రిజంబుల్ చేయడం కాదు, అది టోటాలిటీలో ఒక స్టార్ ఇలా ఉంటే ఏంటి అనేది ఒక ఇమాజినరీ క్యారెక్టర్. సో దాన్ని ప్లే చేయడానికి న్యూట్రల్గా ఉండాలి. మనం ఎక్కువ వాళ్ళ సినిమాలని కానీ వాళ్ళ లైఫ్ని కానీ రెఫరెన్స్గా తీసుకుని అయితే ఈ సినిమాలో చూపించట్లేదు. సో అది అందుకనే ఉపేంద్ర గారిని క్యాస్ట్ చేశాం. అసలు ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ వినగానే ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే ఫస్ట్ బాలే 6 అనుకున్నాను నేను. నా క్వశ్చన్ వచ్చేసి డైరెక్టర్ గారికి. సో రీసెంట్ టైమ్స్లో లైక్ చాలామంది డైరెక్టర్స్ లైక్ ప్రదీప్ రంగనాథన్ గారు, లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్ టు హీరోగా కన్వర్ట్ అవుతున్నారు. మీదేమైనా అలాంటి ఆలోచన లైక్ తరుణ్ భాస్కర్ గారిని అడిగితే నాకు అన్నీ ఉన్నాయి, నేను డైరెక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాను కదా, అలాగే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నా సినిమాలు మీకు నచ్చితే ఆ ఆలోచన నాకు రాకుండా ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ మీరు బాగా లైక్ ఈ సినిమాలో బడ్జెట్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఫీల్ అయ్యారా? లైక్ అలాంటిది ఏమన్నా? అలాంటిది ఏం లేదండి. అనుకున్న దానికంటే సినిమా నచ్చి ఎక్కువ బడ్జెటే పెట్టడం జరిగింది. కాకపోతే నో రిగ్రెట్స్ ఫర్ దట్. సినిమా అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. థ్యాంక్ యూ. Yes, sir. Firstly, heartfelt greetings to all the team. So, my question to the director. సో మనం ఈ సినీ కల్చర్లోగా చూసుకుంటే మనకి ఇప్పటిదాకా వి చిత్రం కానీ లేకపోతే నేనింతే లాంటి మూవీస్ ఉన్నాయి. సో ఆ మూవీస్తో కంపేర్ చేసుకుంటే మన మూవీ ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? అంటే దానికి దీనికి ఉన్న కామన్ సిమిలారిటీ ఏంటంటే ప్రాబబ్లీ ప్రొటాగనిస్ట్ అంటే హీరో ఆఫ్ ది ఫిలింలో అతను ఫ్యాన్ అయి ఉండొచ్చు, అంతే తప్ప నేనింతేలో కానీ ఇంకో మీరు చెప్పే వి చిత్రం నేను చూడలేదు. ఆ సినిమాల్లో ఉన్న కథాంశం ఈ సినిమా ఉన్న కథం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇట్స్ ఎ వెరీ న్యూ ఫిలిం.
నేనింతలో అతను సినిమాల్లో పనిచేసి ఒక ఒక ఆర్టిస్ట్ అవ్వాలని టోటల్ అసలు ఆ కథ వేరు కదండి. ఇతను బేసిక్గా ఫ్యాన్ అంతే. ఫ్యాన్ వార్స్ దాని గురించి చూపిస్తారు కదా సార్. దీంట్లో మనం బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ కింద మాట్లాడుతున్నాం కదా. సో ఇట్ విల్ బి డిఫరెన్స్, రైట్? లేదండి, అసలు రెండు ప్యారలల్ లైన్స్ లాగా, అది నథింగ్ సిమిలారిటీ. ఇన్ యువర్ యంగ్ ఏజ్, సో హూ ఈజ్ యువర్ ఫ్యాన్? నాకు ఈ వారం ఈ సినిమా చూసి బాగా అనిపించింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇంకొకళ్ళు సినిమా నచ్చేదాకా నేను ఆ పీరియడ్ అంతా ఈ ఫ్యాన్, ఆ తర్వాత ఇంకో సినిమా నచ్చగానే అక్కడి నుంచి ఇంకో ఫ్యాన్, అలా వెళ్తూ ఉండేదండి. అంటే ఫస్ట్ అడ్మిరేషన్ హీరో ఉంటారు కదా సార్. ఫస్ట్ నేను మొన్న ఇంటర్వ్యూలో ఏదో అడిగితే మిమ్మల్ని ఫస్ట్ మీరు చూసిన వావ్ అనిపించి మీకు చిన్నప్పుడు ఊహ తెలిసే టైం నుంచి చూసిన సినిమాలు ఏదంటే డెఫినెట్గా చిరంజీవి గారి ఖైదీ అండి. అది అప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ టైంలో 6 సార్లు చూసాను, నాకు ఇంకా గుర్తు. రోజు ఇంట్లో గోల్ చేసి మరీ వెళ్ళేవాళ్ళం అలా. సో డైరెక్టర్ సార్, ఫస్ట్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ రావాలి అంటే ఆ థాట్ అనేది ఇంపార్టెంట్. సో మీకు ఏ డైరెక్టర్ని చూస్తే ఫస్ట్ నాకు ఓకే డైరెక్టర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళాలని చెప్పి అనిపించింది? హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ డైరెక్షన్? అదే ఫస్ట్ సినిమా పట్ల ఆకర్షణ ఉంటుంది. తర్వాత అర్థమైంది, తెలుసుకుంది ఏంటంటే ఇది కూడా చాలా ఎర్లీ స్టేజెస్లో, అంటే 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో ఓహో ఒక డైరెక్టర్ ఉంటారు, అతను అనుకున్నది సినిమా తీస్తాడనేది కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు, ఆఫ్కోర్స్ రామ్ గోపాల్ వర్మ అప్పటికే ఆయన ఫేమస్. సో ఆయన తర్వాత ఎక్స్ప్లోర్ చేశాను. నేను చూస్తూ ఎక్స్ప్లోర్ చేసింది అయితే కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు. తర్వాత విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం. మళ్ళీ తర్వాత ఆయన సినిమాలు లేటర్ డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అన్ని సినిమాలు చూశాను ఆయన. ఐ థింక్ దాసనారాయణరావు గారు కూడా చాలా ఇష్టం. యా సార్, మీ మూవీస్ అంటే మీ ప్రీవియస్ మూవీ మిస్ శెట్టి మిసెస్ పోల్ శెట్టి కానీ లేకపోతే ఈ మూవీ పరంగా చూస్తే కానీ మ్యూజిక్ పరంగా మీకున్న డిఫరెంట్ చేంజ్ అనేది తెలుస్తుంది. సో ఆ చేంజ్ కోసం మీరు ఎలాంటి ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు? అంటే సిచ్యువేషన్ ఒకటే అండి. అండ్ సెకండ్ ఎలిమెంట్ వచ్చి నాకు సౌండ్ చాలా ఇష్టం. అంటే నేను ఎప్పుడు వింటూనే ఉంటా సాంగ్స్. సో నేను చెప్పే సిచ్యువేషన్ సౌండ్ రిఫరెన్స్ కూడా కొంచెం ఇలాంటి ఎలిమెంట్స్తో ఉంటే బాగుంటుంది అనేది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఈ సినిమా మ్యూజిక్ వరకు రామ్ గారి హెల్ప్ చాలా ఎక్కువ ఉంది. సో ఆయన కూడా మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ నన్ను పిలిచి అడిగేవారు, ఎలా అనుకుంటున్నావు, ఏ సాంగ్ రిఫరెన్స్ అనుకుంటున్నావు అంటే నేను లిస్ట్ ప్రతి పాటకు ఒక 3 పాటలు మినిమం రిఫరెన్స్ పెట్టుకుంటా. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి ట్యూన్ వైజ్ ఇట్లా. సో ఆయన వినిపించినప్పుడు ఆయన అర్థం చేసుకుని, సిన్స్ తమిళోళ్ళు కాబట్టి మన మ్యూజిక్ డైరెక్టర్స్ తమిళోళ్ళు కాబట్టి నేను కొంచెం కమ్యూనికేషన్లో ఏమైనా మిస్ అవుతానేమో అని ఆయన డెఫినెట్గా నాతో పాటు ఉండి ఇలా అనుకున్నాం కదా, ఇలా అనుకున్నాను. నేను ఎప్పుడైనా పొరపాటు మర్చిపోయినా కూడా ఆయన గుర్తు చేసి మరీ చెప్పేవారు, అది అనుకున్నాం అని అట్లా హెల్ప్ చేశారు. ఈ మ్యూజిక్ సైడ్ ఇనిషియేషన్ అండి డెఫినెట్గా క్రెడిట్ రామ్ గారికి ఇవ్వాలి. అంటే తర్వాత పాటలని ఓకే చేసింది మహేష్ అయితే, రామ్ గారు వాళ్ళని ఐడెంటిఫై చేసి తెచ్చుకుని మా ప్రాజెక్ట్ ఓకే అవ్వకముందలే ఊరిని జస్ట్ లైన్ని ఓకే అంటే టేక్ ఆఫ్ అవ్వకముందల జస్ట్ ఇన్ఫార్మల్గా ఓకే వీఆర్ గోయింగ్ అంటే వీఆర్ డూయింగ్ దిస్ ఫిలిం అని ఆయన అనుకున్నప్పటి నుంచి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని ఇక్కడ హైయెత్తులో పెట్టి రోజు వెళ్ళి మ్యూజిక్ సిట్టింగ్స్, ఇలాంటి సిచ్యువేషన్కి ఏంటి, ఇలాంటి దీనికి ఏంటి, ఆయనకి మ్యూజిక్ మీద కూడా పిచ్చ కమాండ్ పిచ్చ సెన్స్ ఉందండి. మీరు ఇది అవుట్కమ్ ఆఫ్ ద థింగ్ మీరు చూస్తూనే ఉన్నారు. పాటలు ఎంత పెద్ద హిట్ అయింది, చిన్న గుండెలో కానీ, నువ్వు ఉంటే చాలు కానీ, ఇవన్నీ ఫ్యాన్ సాంగ్ కానీ. అతను అయితే చాలా క్రెడిట్ ఆయన టేస్ట్కి ఇవ్వాలండి. తర్వాత ఇక మహేష్ గారును ఇక రామ్ గారు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఫైనల్ ఈయనకి ఏం కావాలో, మహేష్ గారికి ఏం కావాలో, డైరెక్టర్ గారికి ఏం కావాలో తీసుకున్నారు ఆయన. సో రామ్ గారికి కూడా చాలా సెన్స్ ఉందండి దీంట్లో చూస్తే, మ్యూజిక్ సెన్స్. ఆయన కూడా చాలా హెల్ప్ అయ్యారండి. వాళ్ళని పిక్ చేయటం మాత్రం రామ్ గారి క్రెడిట్ అండి. ఏమంటారండి? 100% అగ్రీడ్ సార్. అంటే మనం మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నప్పుడే వీళ్ళు ఎలా ఉంటారని చూడమన్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఆయన నాకు వివేక్ మావిన్ అని పేరు చెప్పలా, నువ్వు సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఒక వాయిస్ ఓవరు ఒక పేపర్ మీద రాసి పంపించమన్నారు. PDF పంపించాను నేను. అది యాస్టీజ్ ఆయన పంపించారు. ఒక వారం రోజుల తర్వాత మూడు ట్యూన్స్ వినిపించారు. ఎవరని పేరు మర్చిపో, అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అది మర్చిపోయి ట్యూన్స్ విని ఎలా ఉన్నాయో చెప్పన్నారు. దాంట్లో 5 ట్యూన్స్ తీసుకొస్తే నాకు 3 ట్యూన్స్ నచ్చినాయి అనమాట. అక్కడ వెంటనే నువ్వు వచ్చే ఆఫీస్ నుంచి అన్నారు. అప్పుడు వివేక్ మర్విన్ కల్పించారు, వీళ్ళు చేశారు అని. దట్స్ వెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయ్యారనమాట. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ అచీవ్ ఏ గుడ్ లైన్ సార్.
యా బికాజ్ మీరు పడ్డ కష్టం కానీ లేకపోతే మీరు చూస్తున్న సపోర్ట్ కానీ ఇదంతా ఖచ్చితంగా ఈ మూవీ మొత్తానికి బ్లెస్సింగ్స్ కింద మారబోతుంది. అండ్ మై సెల్ఫ్ ద స్టోరీ మేకర్ ఓజీ ఫ్రమ్ పట్టు బై మిమ్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ సార్, విజయ్ సార్. Hi. లైక్ సార్ అందరికీ అప్డేట్లు వేసాయి సార్. ప్రతి ఒక్క హీరోకి అప్డేట్ వచ్చింది. మహేబాబుకి సార్కి వచ్చింది, రామ్ చరణ్ సార్కి వచ్చింది, అందరికి వచ్చింది. ఎన్టీఆర్ సార్కి మాత్రం ఇంకా పోస్టర్ కూడా వదిలేదు సార్. దాని గురించి ఏమైనా అప్డేట్ చెప్పగలరా సార్? ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ నీల్ సినిమా ఇప్పుడు జరుగుతుంది కదండి. డిసెంబర్ ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచో ఇప్పుడు సెకండ్ నుంచో షూట్ చేస్తున్నాం. ఇంకా మీరు ఇక ఎందుకంటే ఇక నేను అన్నీ చెప్పి అది ఒక ఇంటర్నేషనల్ సినిమా అండి. అదొక ఇంటర్నేషనల్ సినిమా. మీరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిని ఆయన ఫుల్ పొటెన్షియల్లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ ట్యాప్ చేయలే. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ దట్ ఫిలిం. ఆయన విశ్వరూపం అంటే ఊరినే ఏదో ఒక ఫైట్లో విశ్వరూపం చూపించేసి కాదు, టోటల్ సినిమా స్టార్ట్ టు ఫినిష్ మీరు ఆ హీరోని అంటే ఇక ఇప్పుడు దాకా చెప్పాలంటే ఆయన ఫుల్ పొటెన్షియల్కి అంటే అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి గారి సింహాద్రి లేకపోతే అది ఎప్పుడో కాబట్టి ఆయన ఫుల్ పొటెన్షియాలిటీలో ఇంతవరకు మనమైతే చూడలేదండి. అంతవరకు నేను చెప్పగలను. ఈ సినిమా ఆయన ఫుల్ పొటెన్షియాలిటీలో చూస్తున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. అదొక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా అండి. డెఫినెట్గా షూటింగ్ అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లో బిగిన్ అవుతుందండి. నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది. ప్రాబ్లీ వీఆర్ థింకింగ్ దట్ ఏప్రిల్ మే కల్లా షూట్ అవుతుంది అనుకుంటున్నాం. వీల్ హ్యావ్ టు సీ. సార్ కనీసం టైటిల్ ఏం పెట్టారు సార్? అంటే డ్రాగనేనా లేదంటే ఇంకేమైనా టైటిల్ అనుకుంటున్నారా? టైటిల్ అప్రాపరేట్ టైంలో చెప్తామండి. దాట్ విల్ రియల్లీ సార్ అదే అప్పటి నుంచో అంటున్నారు సార్. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయిపోయింది సార్. ఖచ్చితంగా టైటిల్ అనేది ఒక ఈవెంట్ చేసుకుని ఒక పద్ధతిగా ఒక ఇదిగా చేయాలి కానీ జస్ట్ మీరు నేను మాట్లాడేసుకుని ఇదే టైటిల్ అని ఇది అఫీషియల్ చేయలేం కదండి. ఓకే సార్. సరే డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ. హలో విజయ్, చెప్పండి. సార్ మీ పేరుకి ఒక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అంటే మహేష్ బాబు అంటే మాకు ఎప్పుడైనా సూపర్ స్టార్ గుర్తొస్తారు. సో మీరు అంతటి పొటెన్షియల్ ఉన్న పేరు పెట్టుకున్నారు సార్. సార్ మీరు ఈ సినిమా మీకు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను సార్. సార్ మన తెలుగు సాంగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మూవీలో ఎవరైనా రిఫరెన్స్ సాంగ్స్ కానీ పోస్టర్స్ కానీ ఏమైనా తెలుగు సాంగ్స్ అలా ఏముండవండి. మళ్ళీ లేనిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎవరో కేసేస్తారు తెలుగు సాంగ్. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా సార్ చాలా సినిమాలలో. సో అందుకే అడిగాను సార్. కాదు కదా, అంటే ఇప్పుడు ఈ హలో చెప్పండి. ఈ సూర్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇదంతా ఫిక్షనల్ కదా. సో ఆయనకి సంబంధించిన సినిమాలు కూడా మేము షూట్ చేసాం. అర్థమైందా? అంటే ఆయన 80s మొదలయ్యి 2000s వరకు ఆల్రెడీ జర్నీ ఉన్న సినిమా. ఈ సినిమా 2000s స్టార్ట్ అవుతుంది. సో ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు కెరియర్ ఉన్న హీరోకి బ్యాక్లో ఉన్న టాపెస్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గెటప్స్తో కొన్ని సీన్లు షూట్ చేసి అది స్క్రీన్ మీద కానీ లైవ్లో కానీ మీరు చూస్తూ ఉంటారు. సో కంప్లీట్లీ ఒక న్యూ క్యారెక్టర్ అనమాట. సో ఆ న్యూ క్యారెక్టర్కి ప్యారలల్గా అదే టైంలో చిరంజీవి గారో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదు. బికాజ్ ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ. సార్ ఉపేంద్ర గారి గురించి ఏమన్నా వర్డ్స్ మీ మాటల్లో? రియల్ స్టార్, అందరికీ తెలిసిన వ్యక్తి. నాకు పరిచయం అయిన తర్వాత ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపించింది. చాలా మెచ్యూర్డ్ హ్యూమన్ అండి ఆయన. ఒక డైరెక్టర్ని ఎలా సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అండ్ ఈ క్యారెక్టర్ని కూడా ఆయన కన్సీవ్ చేసిన విధానమే చాలా డిఫరెంట్గా చేశారు. అంటే ముందున్న ఉపేంద్ర గారు ఒకలాగా కనిపిస్తే మనకి ఈ సినిమాలో ఉపేంద్ర గారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఉపేంద్ర గారిని ఇష్టపడే మన కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది ఉపేంద్ర గారిని చూస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు కనీసం డ్రాగన్ది డిసెంబర్ అయినా జనవరిలో అయినా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా డ్రాగన్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక మేము ఏదో ఒకటి అనుకోవాలి కదా సార్, అందుకే ఒకటి డ్రాగన్ అని అనుకుంటున్నాం సార్. అదే టైటిల్ ఫిక్స్. అంటే చాలా మందిలో ఏమనుకుంటున్నారు అంటే మాకు వచ్చిందంటే డ్రాగన్ అంటే చాలా పవర్ఫుల్ టైటిల్, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నారు కాబట్టి డ్రాగన్ అనే టైటిల్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాం సార్. జస్ట్ నేను ఇందాక చెప్పింది అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిని మనం చూడని ఆయన ఫుల్ పొటెన్షియల్ చూడలేదు. అలా అవన్నిటిని తీసి చూసే సినిమా ఇదన్నాం. దాని ఇక అంతమించి అప్డేట్. ఎందుకంటే ఇదివరకు చేసిన మన RRRలో ఆ సాంగ్లో పర్ఫార్మెన్స్ కానీ
ఇలా బిట్స్ అండ్ పీసెస్ కానీ చూసే కానీ టోటాలిటీ ఫిలిం మొత్తంలో కలిపి రాజమౌళి గారు యమదొంగ చేశారంటే ఆ ఎనమాల అది ఇంద్రలోకంలో ఉండే ఆ ఎపిసోడ్లు అలా చూసాం. సింహాద్రిలో ఎక్స్ట్రాడినరీ చూపించారు రాజమౌళి గారు. కానీ అవన్నీ అప్పుడు యంగ్ ఎన్టీఆర్, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎన్టీఆర్ని అతను ఫుల్ పొటెన్షియల్లో సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది అనేది అందరం వావ్ అనే రేంజ్లో ప్రశాంత్ నీల్ గారు డిజైన్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది మంచి అప్డేట్ అనుకుంటున్నాను మీకు. ఇలా మీరు అలా అంటుంటే ఇలా గూప్ జోన్స్ వస్తున్నాయి సార్ చేతి మీద. థ్యాంక్ యూ సార్ ఫర్, కాకపోతే ఒక పోస్టర్ అని వదలండి సార్ అంతే జనవరికి. థ్యాంక్ యూ సార్. షూర్ అండి, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. హాయ్. ఈ సినిమాలో క్యాష్ చేసినప్పుడు రామ్ గారని పర్టికులర్గా ఏమన్నా అంటే వేరే హీరోస్ని అనుకొని ఫైనల్గా రామ్ దగ్గరికి వచ్చారు, ఫస్టే రామ్ అని మీరు ఫిక్స్ అయ్యారు? ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు ప్రొడ్యూసర్ గారండి. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మా కథ లాక్ అయిన తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్ ఇది చేద్దామని అనుకున్న తర్వాత మా మాటల్లో అది ఇది అంటూ ఉంటే ఈ సినిమాకి రామ్ గారు అయితే కరెక్ట్ అని అన్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఒక షాక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది, హీరోని రెగ్యులర్గా ఇలా చూసాం, ఉన్నట్టుండి యూటర్న్గా చూసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారిని రంగస్థలంలో చూడగానే దానికే అరే ఏమున్నారు అసలు ఏంట్రా అదిరిపోయింది అనుకోలా. అలాగే ఈయన ఎంతసేపు ఇప్పుడు మాసులు ఇది అది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి చేంజ్ ఓవర్ లాగా అలా అనిపిస్తుంది కదా. అనిపించి రామ్ గారు కదా ఇంతవరకు అన్ని కమర్షియలే చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఎక్కువ ఫైట్లు ఎక్కువ సాంగ్స్ ఇలాంటివే కదా కమర్షియల్ అని చెప్పి ఈయనదైతే చాలా ఫ్రెష్గా ఉంటుందేమో అనిపించింది. అలా అందరం డిస్కస్ చేసుకుని ఆయన అప్రోచ్ అయ్యండి. లక్కీగా ఆయనకు కూడా మాకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యారు కథతో. సో అవర్ జాబ్ బికేమ్ వెరీ ఈజీ అండి. అట్లా ఉపేంద్ర గారిది కూడా ఫస్ట్ షాట్ అండి మీకు డైరెక్ట్గా యా, స్టోరీ రెడీ అయిన తర్వాత? ఉపేంద్ర గారిని కూడా మేము అనుకున్నాం, టప్పని అప్రోచ్ అవగానే ఐ థింక్ 1 hour 2 hours నరేట్ చేశాను. వెంటనే ఆయన ఇమీడియట్గా నేను చేస్తాను అంతే అని చెప్పేశారు. ఈ కథలో బ్యూటీ ఏంటంటే అండి, రామ్ గారు కూడా ఆయన యూజువల్గా తీసుకునే దాంట్లో 1/3 తీసుకుని చేశారు. అలాగే ఉపేంద్ర గారు హాఫ్లో, లేకపోతే ఆయన కూడా అంతే 1/3లోనే. అంటే ఎక్స్ నెంబర్లు ఏంటి అవన్నీ కాదు, బ్యాక్ ఎండ్ వచ్చారు హీరో గారు. అలాగే ఉపేంద్ర గారు చాలా తక్కువగా చేశారు. వీళ్ళు అందరికి కథ నచ్చి డెఫినెట్గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అనిపించి చేశారండి. పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని పెట్టారు, వేరే టైటిల్ అనుకుని ఆంధ్ర కింగ్ వచ్చారా, లేకపోతే ఫస్ట్ నుంచే ఆంధ్ర కింగ్ అని ఇట్లా ఏమన్నా తెలంగాణ ఇట్లా? అలాగే కాదండి, ఇది ఇన్ ద ఇయర్ 2000 జరుగుతుంది. అప్పుడు మనకి బైఫర్కేషన్లు ఏం లేవు కదా. అప్పుడు అలా ఆంధ్ర కింగ్ అలా ఉండేది కదా, చిన్న ఆ కాలంలో జరిగిన కథ ఇది అని చెప్పేదానికి అలా తీసుకుందాం, జస్టిఫై అయిందండి అలా. థ్యాంక్ యూ అండి. హోప్ గుడ్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. డెఫినెట్గా. హాయ్ సార్, ప్రొడ్యూసర్ మీకు చెప్పండి. సో ఇప్పుడు మీరు పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసారు. సో మీ మధ్యలో ఏమైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆ యాక్టర్స్ ఫ్యాన్స్ గురించి అడ్రస్ మీ డిస్కషన్స్లో ఏమైనా వచ్చిందా, మా ఫ్యాన్స్ ఇట్లా అట్లా అని ఏమన్నా? చాలా వస్తుందండి భలేవాళ్ళు. అసలు మన స్టార్స్ ఫ్యాన్స్ని అసలు నెగ్లెక్ట్ చేసే ఛాన్సే ఉండదు. అసలు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అసలు వాళ్ళని కోఆర్డినేట్ చేయటానికి ఒక టీంలు, దానికి ఫ్యాన్ ఆఫీసులు, చాలా సెటప్ ఉంటాయండి మన స్టార్లందరికీ. అలాగే డెఫినెట్గా చాలా కన్సర్న్గా ఉంటారు అందరూ. ప్రతి స్టారు వాళ్ళ ఫ్యాన్స్ గురించి చాలా కన్సర్న్గా ఉంటారండి, ఇన్ ఏ గుడ్ వే. అంతేగాని నువ్వు ఆళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళ మీదకి అట్లా ఉండదు. అనవసరంగా మనం ఈ సోషల్ మీడియాలో చూస్తాం తప్పితే వీళ్ళకైతే అసలు అలాంటిది ఉండదు. అసలు అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంటారండి. దే ట్రీట్ దేర్ ఫ్యాన్స్ యాజ్ ద పర్సనల్, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. మేము ఇంతమందితో ట్రావెల్ అయ్యాం కాబట్టి అందరినీ మేము దగ్గరగా చూసాం. ఏది దగ్గరగా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లు కాకుండా సినిమా తాలూకా, సినిమా ఫ్యాన్స్ ఇలాంటివన్నీ. అలా వాళ్ళ ఫ్యాన్స్కి దే ఆర్ వెరీ వెరీ మచ్ కేర్ టేకింగ్ అండి. సో ఇది మీరు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? కాన్వోలో ఏమైనా చెప్తుంటారు కదా, మా ఫ్యాన్స్ ఇట్లా, మాకు ఇట్లా ఇష్టం, ఏమైనా చిన్న ఎగ్జాంపుల్ లైక్? ఎగ్జాంపుల్స్ అంటే అందరి గురించి అంటారా? మీ ఏదైనా ఒకటి, ఏదైనా మీకు బాగా టచ్ అయ్యింది, చాలా ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ ఉండి కూడా వాళ్ళ ఫ్యాన్స్ గురించి. నేను ఎన్టీఆర్ గారిది ఒకటండి, ఎప్పుడు ఆయన చాలా కన్సర్న్గా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మా ఇంట్లో ఇలా జరిగింది ఇవన్నీ ఆయన చాలా ఫీల్ అయ్యి చెప్పేదేనండి.
దాంట్లో ఏమి సరే ఏదో ముక్కవడిగా చెప్పాలని కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నాన్నగారికి వాళ్ళ అన్నయ్యకి అందరికి జరిగింది. ఇంత వేల మంది వచ్చారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారా, ఆయన ఫ్యాన్స్ అనంతపూరు అటు ఇటు చాలా దూరాల నుంచి వస్తారండి, మళ్ళీ అదే కారులోనో జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా వెళ్తారో అని చెప్పి చాలా కన్సర్న్గా ఉంటారండి. అసలు ఏ ఇన్సిడెంట్ తెలిసినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే నేను రామ్ చరణ్ గారు ఇది చూసా, ఏది మొన్న ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారండి ఆయన పిఠాపురం. వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చేసిన అడావుడి, ఆ తోపుల ఆటలో ఇవన్నిట్లో మీరు మళ్ళీ ఆ వీడియో చూస్తే అర్థమవుతుందండి. వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి, వాళ్ళ సొంత ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి అలా నవ్వుతూ ఉన్నారండి చివరిదాకా. చూడండి ఎంత ఇబ్బంది పెట్టినా చివరిదాకా ఆ స్మైల్ పోదు ఫేస్లో. అలా ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి మనం వెళ్ళాము, మనం కలిశారు అనేది పిచ్చి అభిమానం కదా, అంతే. ఆయన అసలు దాన్ని ఏది ఇబ్బందిగా అన్నట్టు ఆయన ఫీల్ అవ్వాల. ఆయన అలా ఉంటారు ఫ్యాన్స్తో. ఇంకా బన్నీ గారి గురించి మీకు తెలుసు కదా, నా ఫ్యాన్సే నా స్ట్రెంగ్త్, నా ఆర్మీ అంటారు ఆయన నిజంగా అదేదో మా మొక్కబోడిగా కాకుండా అండి, హీ విల్ టేక్ వెరీ పర్సనల్ కేర్ అబౌట్ ఫ్యాన్స్ అండి. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే ప్రభాస్ గారు ఇంక తెలియదే ఉంది, డార్లింగ్ అని అందరినీ అడ్రస్ చేస్తారు కదా, ఆయన ఆతిథ్యం ఏంటో తెలుసు కదా, అలాగే ఫ్యాన్స్ని కూడా అంతే డార్లింగ్గా ప్రేమిస్తాడు ఆయన కూడా. సో అంటే మీరు ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారు మాకు తెలుసు, గుడివాడలో ఒక అతను జమదగ్ని అని ఎవరో చనిపోతే వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఇంత ఆ ఫ్యాన్స్ని అందరిని పేరున ఆయనకి తెలుసు అండి. ఎందుకంటే కృష్ణ గారి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చాలా పేరుగా విజయవాడ చంటి అంటారు, అలా దుర్గారావు అని చాలా పేర్లతో చెప్తూ ఉంటారండి. నెల్లూరు సురేష్ గారు చనిపోయారు, ఇలా అంత క్లోజ్గా ఉంటారండి ఫాన్స్ అంటే. ఎవరు నెగ్లెక్ట్ చేసే ఇది ఉండదు. అలాగే రామ్ గారు చూడండి, ఆయన అసలుకి ఫస్ట్ పబ్లిసిటీ ప్లాన్ అనగానే ఓకే, ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఇలా చేద్దామని ఏదో అనుకున్నారంటే మొత్తం ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫ్యాన్స్కి ఏది కంఫర్టో, ఏది ఎలా చేయాలో, వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే వాళ్ళు ఇంట్రెస్టెడా కాదా, లేకపోతే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు రామ్ గారు కూడా. సో ఇంకా చిరంజీవి గారి గురించి తెలిసిందే కదండి, మీరు చిరంజీవి గారు మెగాస్టారు, ఆయన ఫ్యాన్స్కి ఆయన చేసిన ఇది కానీ, ఆయన జెస్చర్స్ కానీ, చాలామందికి చాలా గిఫ్ట్లు కానీ, ఎవరిని ఆపదలో ఉన్నారంటే చేయటం కానీ, ఎక్కడెక్కడి నుంచో దేశం అంతా సైకిల్ యాత్ర చేసి వస్తే వాళ్ళ ఇంటికి పిలిచి ఆయన భోజనాలు పెట్టి ఆయన ఎలా చేస్తారో తెలుసు. బాలకృష్ణ గారు ఆయన అభిమానులు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు, అంత ప్రేమగా చూస్తారు. అంటే అందరిలో కామన్ క్వాలిటీ డెఫినెట్గా దే హ్యావ్ నెవర్ నెగ్లెక్టెడ్ ఫ్యాన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత కన్సర్న్గా ఉంటారంటే, అసలు రాజకీయాలే వీళ్ళందరూ ఫస్ట్ ఆయన దగ్గరలో చూసిన ఫ్యాన్స్, వాళ్ళ ద్వారా తెలుసుకున్న చాలా విషయాలు, ఇవన్నిటి ద్వారా అసలు ఆయన ఇంకేదో చెయ్యాలి, అది ఫ్యాన్సే కాదు ఇంకా వైడర్ రీచ్ ప్రజలకు ఏదో చేయాలన్నట్టే పాలిటిక్స్లోకి వెళ్ళారండి. అలా ఆయన ఫ్యాన్స్ బాధలు కానీ ఫ్యాన్స్ ద్వారా తెలుసుకునేవన్నీ చాలా పర్సనల్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా కన్సర్న్గా ఉంటారండి. సో ఫ్యాన్స్ ఆర్ బ్యాక్ బోన్స్ టు స్టార్స్ అండి, దాంట్లో అయితే అనుమానం లేదు. వాళ్ళ పిచ్చి ప్రేమ డెఫినెట్గా, అంటే నాట్ దట్ ఫ్యాన్స్ లేకపోతే ఇతను మంచి సినిమా చేయలేరా ఇదని కాదు, డెఫినెట్గా వాళ్ళు చాలా కిక్ స్టార్స్కి. అలాగే అందరూ వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుంటారండి. థ్యాంక్ యూ. ఇది మాకు పుష్ప ఇచ్చినందుకు చాలా హ్యాపీ. మీరు మాకు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు ఇచ్చినందుకు మేము ఇంకా హ్యాపీ అండి. సో నేను పర్సనల్లీ బన్నీ ఫ్యాన్. సో పుష్ప థర్డ్ పార్ట్ ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ తెచ్చాను సార్. ఇక డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తాం. థ్యాంక్ యూ. మీరు తగలబెట్టొద్దు కానీ హయ్యెస్ట్ చేసి వేరే లెవెల్ సినిమా అయితే చేద్దామండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, మీరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఉన్నారు కదా, మీ నుంచి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇన్ ఫ్యూచర్? కథ సెట్ అవ్వాలి, ఆయనకి డేట్లు ఉండాలి, ఇవన్నీ పెద్ద విషయాలు, టాక్ లేట్. అయితే ఈ ర్యాపో సార్ ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ రాశారు తెలుసుకోవచ్చు? సార్ ఒకటే రాశారు, రామ్ గారు ఒక పాట రాశారు, అది నువ్వుంటే చాలే అనే పాట, మన అందరి ఫేవరెట్ పాట అది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీమియర్స్
ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఫ్యాన్గా? 28th నుంచి 27th అంటే హోల్ డే ప్రీమియర్స్ లాగానే కదండి. 28th నుంచి 27th మర్చాం. సో డెఫినెట్గా మీరు ఒక 1 day ఎర్లీగా చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో ప్రొడ్యూసర్ సార్, కరెంట్లీ బయట సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి రీసెంట్గా అరెస్ట్ అయిన ఇమ్మడి రవి, దట్ మీన్స్ ఐబొమ్మ అడ్మిన్. సో ఇండియాలోనే మీరు పెద్ద ప్రొడ్యూసర్, మీకున్న సినిమాస్ కానీ లేకపోతే మీరు చేస్తున్న గ్రాసెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువలో ఉంటాయి. బట్ ఇప్పుడు ఇలాంటి పైరసీని కానీ లేకపోతే ఇలాంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేయడానికి మెయిన్గా వచ్చే ఇష్యూ వచ్చేసరికి థియేటర్లో లాంగ్ రన్ లేకపోవడం, ఓటీటీలోకి తొందరగా వచ్చేసేయడం, ఇలాంటివన్నీ రావడం వల్ల జనాలు పైరసీకి అట్రాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఐబొమ్మస్ ఇలాంటి వాటిలో చూడడం కానీ జరుగుతుంది. సో థియేటర్లో లాంగ్ రన్ పెంచడానికి ఓటీటీ డ్యూరేషన్ లేట్గా ఓటీటీలో రావడానికి కానీ మీ సైడ్ నుంచి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవచ్చా? థియేటర్లో లాంగ్ రన్కి దీనికి అసలు లింక్ లేదండి. ఎందుకంటే తొందరగా వస్తుంది కాబట్టి ఓటీటీలో చూసేయచ్చు అని కొంతమంది ఆగేవాళ్ళు ఉండొచ్చు. దానికి పైరసీకి సంబంధం లేదు. ఎందుకంటే ఓటీటీలో మనం చూస్తే ఈ మధ్య సినిమాలన్నీ 1 month 2 monthsలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లో ఆల్మోస్ట్ మనం 25 days 50 days సినిమా చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. దట్ ఈస్ వన్ పాయింట్. కాకపోతే నెమ్మదిగా ఇవాల్వ్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే సినిమా కూడా చేంజ్ అవుతుంది. సింగిల్ స్క్రీన్లు ఏదో అలా ఉండేవి, అలాంటి నుంచి మంచి బ్రహ్మాండంగా చేసి మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటట్టు వాటిలు కూడా రెనోవేట్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లతో పోటీ పడుతున్నాయి. ఇవన్నీ చాలా మార్పులు వచ్చిన దాంట్లో. అలాగే నెంబర్ ఆఫ్ థియేటర్స్తో రిలీజ్ అవ్వటం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టే పైరసీ కానీ ఇంకోటి అన్నీ తట్టుకోవాలంటే మ్యాక్సిమం కలెక్షన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలనే దాంట్లో అలా అవుతుంది. మీరు అన్న లాంగ్ రన్ చూడాలి అంటే 50 days వరకు వెళ్ళే సినిమాలు ఉన్నాయండి. పుష్పాలు, రంగస్థలం ఇవన్నీ ఆడిని 50 days. కానీ పాత రోజుల్లాగా 2 థియేటర్లో ఫుల్గా రన్ అవుతా 100 రోజులు సిల్వర్ జూబ్లీలు అలాంటిది ఇప్పుడు లేదండి ట్రెండ్. కాకపోతే మీరు లాంగ్ రన్ ఆఫ్ ఓటీటీ అనేది అందరం 8 weeks ఇలా అని ఏదో పెట్టుకున్నామండి. మరి అందరు కూర్చున్నాక అదేంటో ఒకసారి డిసైడ్ చేయాలండి. అది అందరికీ కొంచెం పెయిన్ఫుల్ థింగే. ఇక స్టాండర్డ్గా 8 weeks ప్రాక్టీస్ అనేది ఎలా తీసుకురావాలో అందరం చాలా చర్చల్లోనే ఉన్నామండి, ప్రొడ్యూసర్లు అందరం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఐఎమ్ అవినాష్ ఫ్రమ్ బీతక్ బాధితులు. ఫస్ట్లీ ఎనర్జెటిక్ రామ్ గారికి ఎనర్జెటిక్ స్టార్తో పాటు చాక్లెట్ బాయ్ అనే ట్యాగ్ కూడా ఉంటుంది కదా. సో ఇన్ని రోజులు చాలా ఇయర్స్ మనం మిస్ అయ్యాము. లైక్ ఇస్మార్ట్ శంకర్, స్కంద ఇవన్నీ వచ్చేసరికి చాక్లెట్ బాయ్ని మిస్ అయ్యాము. సో దీంతో చూస్తుంటే మనకి చాక్లెట్ బాయ్ మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే ఇప్పుడు ఆంధ్రా కింగ్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి ఆంధ్రా కింగ్ తాలూకా అండ్ పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా అని ఉంటుంది కదా. సో దానికి వల్ల మీకు ఈ ట్యాగ్కి ఏమన్నా సాటిస్ఫాక్షన్ వచ్చిందా అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సాటిస్ఫాక్షన్ అంటే ఈ సినిమా ఎంతమందికి రీచ్ అవుతే అంత హ్యాపీ అండి. సో ఆ దృష్టిలో చూస్తే ఫ్యాన్స్ అందరం మనం అలా రిలేట్ చేసుకుంటూ ఉంటాం. మేము అంటే నాకు మెగాస్టార్ అంటే ఇష్టం, నేను మెగాస్టార్ తాలూకా లేకపోతే పవర్ స్టార్ తాలూకా లేకపోతే అల్లు అర్జున్ గారి తాలూకా ఇలా రకరకాలుగా మనం అనుకుంటాం. సో ఆ కాయినింగ్ మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనేది మా ఇంటెన్షన్ ఆఫ్ టైటిల్ అండి. ఆల్సో కథకి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఎందుకు తాలూకా అంటున్నాం అనేది జస్ట్ మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే కాదు, కథ చూసిన తర్వాత దీనికి ఒక సెన్స్ ఉంది, మీనింగ్ ఉంది, అందుకే పెట్టారు అనేది అనిపిస్తుంది. అది రిలీజ్ తర్వాత మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. రామ్ గారు హీఈస్ చార్మింగ్ యాజ్ ఎవర్ అండి. అంటే ఆయన ఎంత అందంగా ఉంటారో మన అందరికీ తెలిసిందే. సో ఆయన్ని ప్రజెంట్ చేయటం, ఈ క్యారెక్టర్కి ఆ ట్రేడ్ ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా రామ్ గారు అని వెంటనే ఎందుకన్నారంటే ఒక మాస్ ఎపీల్ ఉంటూనే ఈ క్యారెక్టర్లో ఒక మాస్నెస్ ఉంటుంది. మన ఫ్యాన్ అంటే వాళ్ళ పాటలకి డ్యాన్స్లు వేస్తాం, బయట అల్లరి చిల్లరగా అన్ని పనులు చేస్తాం, ఫైట్లు చేస్తాం, ఫ్యాన్ వర్స్ ఉంటాయి అన్నీ. సో ఈ క్యారెక్టర్లో అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట. సో అన్నిటికి ఆ ఫ్యాన్ అనే అర్థానికే ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి రామ్ గారు సూట్ అవుతారు అనేది ప్రొడ్యూసర్ గారి సజెషన్ అనమాట. సో ఐ థింక్ నాట్ జస్ట్ చాక్లెట్ బాయ్, నాట్ జస్ట్ ఎనర్జెటిక్ స్టార్ కాదు, ఐ థింక్ ఇంకా మోర్ డైమెన్షన్స్ ఆఫ్ రామ్ గారిని ఎక్స్ప్లోర్ చేసాం ఈ సినిమాలో. ఒక కొత్త రామ్ని మీరు చూడబోతున్నారు. 100% ప్రామిస్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, డైరెక్టర్ గారికి నాకు ఏమైనా స్పెషల్ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్ ఈ మూవీలో ఎవరిదైనా?
క్యామియోనా లేదండి అలాంటిది రా. సార్ లైక్ మీరు మై ప్రొడ్యూసర్ గారికి సార్ సో చెప్పండి. మీరు స్టార్ హీరోస్తో లైక్ రామ్ చరణ్ గారితో అందరితో చేస్తున్నారు కదా, అండ్ రామ్ గారితో కూడా చేస్తున్నారు కదా, అలాగా వై కాంట్ యూ మేక్ స్మాల్ ఫిలిమ్స్ లైక్ లో బడ్జెట్ ఫిలిమ్స్ లైక్ లిటిల్ హార్ట్స్ అలాంటివి, వై కాంట్ యూ ఇనిషియేట్? ఇప్పుడు ఒక 5-6 స్క్రిప్ట్స్ ఓకే అయిపోయి ఉన్నాయండి, అన్నీ 6 crore 7 crore ఆ బడ్జెట్లో డెఫినెట్గా చేస్తున్నాం. మత్తు వదలరా అని చెప్పి ఫస్ట్ సినిమా మేము 1.80 crore చేసామండి, మత్తు వదలరా 1. అలా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే రెడీగా ఒక 6 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి, అన్ని సెట్స్ మీదకి వెళ్తున్నాయి. ఆల్రెడీ ఒక హారర్ సినిమా ఆల్రెడీ ఇన్ షూట్, మిగతాదన్నీ 10 days గ్యాప్లో అన్నీ షూట్కి వెళ్తున్నాయి. 6 crore to 8 crore బడ్జెట్ అలా. సో అందరూ డెబ్యూటెంట్ ఆర్ అందరూ డెబ్యూటెంట్లు అండి. సినిమా అయితే చాలా బాగుంది, మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది అని డెఫినెట్గా భావిస్తున్నాం. మీ నచ్చిన దాన్ని మీ సొంత సినిమాలా పుష్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మీ హెయిర్ స్టైల్ రామ్ గారికి సెట్ చేశారు అనుకుంటాను, మేబీ ఇందాక నుంచి అదే చూస్తున్నాం, సేమ్ ఫేజ్ లాగా అలాగే ఉంది. సో అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో, అండ్ నెక్స్ట్ విత్ హీరోయిన్ తన అందరూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి డెఫినెట్గా అందరం మళ్ళీ కలుద్దాం. ఈ విషయం రామ్ గారికి, భాగ్యశ్రీ కూడా అందరూ కూడా మూవీ చూసి వస్తాం అప్పుడు అందరూ. డెఫినెట్గా అండి. మెనీ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్. మూవీలో మీరు అందరూ మీరు క్రిటికల్గా కూడా చూస్తారు, అన్నీ ఇది ఉంది కాబట్టి దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా కొత్తవి పట్టుకుని రాగలిగావో ఇది ఎందుకని చేస్తే కనుక దట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఈ లింక్ దీనికోసం, ఈ లింక్ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు మాట్లాడుకుందాం అండి. ఓకే ఓకే అండి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.